తిట్లేమో మీరంతా తిట్టి, మళ్ళీ మా మీద బూతుల పార్టీ అనంటే ఎట్లా మేము తీసుకోవాలి సార్? మీరు బూతులు స్టార్ట్ చేసిందే మీరు, బూతులు తిడుతుందే మీరు, అడ్డగోలుగా మాట్లాడుతుందే మీరు, పోలీసుల్ని అడ్డగోలుగా చొక్కాలిప్పి నిలబడతాము అది ఇది మాట్లాడుతుంది మీరు. మీ వీడియోలు మీరు చూసుకోరు. ఆళ్ళు చూసుకోరు. పాపం చరిత్ర తెలీదనుకుంటే ఎలాగవుతది? అన్నీ బయటకొస్తాయి గదా! సో, నేనేమంటున్నానంటే, మీరు మాట్లాడతారు. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంటాయి సార్ వాయిస్‌లు. వైఎస్ఆర్‌సీపీలో ఉన్నటువంటి థింగ్ ఏంటంటే, ఇక్కడ కొంచెం స్వేచ్ఛ ఉంటది. ఆ స్వేచ్ఛకి మేము కొంచెం గట్టిగానే మాట్లాడతాం. మా వాయిస్‌లన్నీ అధికార ప్రతినిధుల వాయిస్‌లన్నీ గట్టిగానే ఉంటాయి. మా మాట గట్టిగా ఇనిపించిందంత మాత్రాన మొత్తం అంతా తొప్పి మా మీదేస్తానంటే, ఇప్పుడు నువ్వు చెప్పు చూపిచ్చావు సార్. ఇక్కడ చెప్పు రాదా? నువ్వేమీ గాదు. 2 చోట్ల ఓడిపోయినటువంటి వ్యక్తివి నువ్వు. నువ్వే చెప్పు చూపిచ్చి నా కొడకల్లారా గొంతు బీసికేస్తాను, అది బీసికేస్తాను అని మాట్లాడినప్పుడు, మరి ఇక్కడ ఎగ్జిస్టింగ్‌గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులు, అందులో మీ కులపోళ్ళు ఊరుకుంటారా? ఊరుకోరు గదా!